చేశారు. దీనికి కరెక్షన్ మెథడ్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఎక్కడ కూడా ఈ ప్రమాదాలు జరగకూడదు, రోడ్ ప్రమాదాలు జరగకూడదు, రోడ్ మరణాలు జరగకూడదు, ఏ కుటుంబం కూడా విషాదంలోకి వెళ్ళకూడదు అని ఒక గొప్ప ఉద్దేశంతో చేపట్టాను. అదేవిధంగా సార్ నగర ట్రాఫిక్ సమస్య అనేది మనందరికీ తెలిసిందే, ఒక పెద్ద భూతం లాంటిది. ఇది ఈ భూతాన్ని అస్థిరంతో ఎన్టీఆర్ కమిషనరేట్, అలాగే మా షరీనా బేగం గారు, ఐపీఎస్ గారు, డీసీపీ ట్రాఫిక్ గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ హాజరైనటువంటి ట్రాఫిక్ సిబ్బందికి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. విజయవాడ ట్రాఫిక్కి సాంకేతికత ఎంత బాగా తోడైందంటే, మేము జిల్లా నుంచి వచ్చాం, విజయవాడలో ఏం జరుగుతుంది అనేది జిల్లాలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, దీన్ని కాపీ కొడతా ఉంటారు. నేను 2-3 జిల్లాలు చేశాను. ఎంత మన సార్ వచ్చిన తర్వాత సాంకేతికత ఎంత బాగా అనుసంధానించారంటే, నేను 37 years అంటే 4 years 4 months బ్యాక్ విజయవాడ సిటీలో ఉన్నప్పుడు, అప్పుడు ట్రాఫిక్ని పరిశీలించడానికి మన అరవిందరావు గారు కమిషనర్ గారు మార్నింగ్ కరెక్ట్గా ఆఫీస్కి రావడానికి 10 నిమిషాల ముందు బయలుదేరి బందర్ రోడ్ అంతా చూసి ఇన్స్ట్రక్షన్స్. అందరికీ నమస్కారం. ముందుగా విజయవాడ నగర ట్రాఫిక్ కండిషన్ని లాస్ట్ 1.5 years నుంచి చూస్తున్నాం. అక్టోబర్ 2024 నాకు బాగా గుర్తు. మస్తం అనే అప్లికేషన్ని మనం అక్టోబర్ 2024లో, ఎందుకంటే సెప్టెంబర్లో మనకు ఫ్లడ్స్ ఉన్నాయి. సో అక్టోబర్లో మనం స్టార్ట్ చేసాం. అక్టోబర్ నవంబర్లో ట్రాఫిక్ కండిషన్ 96 kilometers ఉండేది. 96 kilometersని ఈరోజు లాస్ట్ మంత్ మార్చి 2026లో కేవలం 28 kilometersలకి ట్రాఫిక్ కండిషన్ చేశారు. చాలా ఇంటర్వెన్షన్స్, చాలా అద్భుతంగా ట్రాఫిక్ విభాగం ఏదైతే మనం అనుకున్నామో లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనం చూసేది కేవలం ట్రాఫిక్ మాత్రమే కాదు, ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూసే ప్రాణాలు. కానీ ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు ఎన్నో కుటుంబాలలో తీరని చీకటిని నింపాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి ప్రాణం ముఖ్యం అనే నినాదంతో విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఒక ఉక్కు సంకల్పంతో రంగంలోకి దిగారు. ఆయన విజన్ ఇప్పుడు మన నగర రహదారులపై సరికొత్త మార్పులను తెస్తోంది. డీసీపీ గారి పర్యవేక్షణలో హోంగార్డు నుండి ఐపీఎస్ దాకా ప్రతి ఒక్కరూ ఎండనక వాననక రోడ్ల మీద నిలబడి డ్యూటీ చేస్తున్నారంటే అది కేవలం మీ క్షేమం కోసమే. హెల్మెట్ అంటే కేవలం తల మీద ఉండటం కాదు, క్లిప్ లేని హెల్మెట్ ప్రాణాన్ని కాపాడలేదని గుర్తించిన సిపి గారు లాక్ క్లిప్ తప్పనిసరి చేశారు. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపుతున్నారంటే అది జరిమానా కోసం కాదు, క్లిప్ పెట్టుకోమని గుర్తు చేసే ఒక పెద్దన్న బాధ్యత. బ్లాక్ స్పాట్ పై బస్సు యాత్ర, ఏ మూలన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా సిపి గారు స్వయంగా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో బస్సు డ్రైవర్ల నిద్రమత్తు వదలగొట్టేలా ఫేస్ వాష్ చేయించడం, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, ఇదంతా కేవలం మీరు నిద్రపోతున్నప్పుడు కూడా సురక్షితంగా ఉండాలని. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, స్టంట్లు చేసినా ఇక తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే టెక్నాలజీతో, నిఘాతో ఎప్పటికప్పుడు డ్రోన్లు, సీసీ కెమెరాలు ఇప్పుడు ప్రతి అడుగున గమనిస్తున్నాయి. ఒకప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న విజయవాడలో ఇప్పుడు 85% మంది హెల్మెట్ ధరిస్తున్నారు. ఇది కదా మన సిపి గారు సాధించిన అసలైన విజయం. పోలీసు వేసే చలన మీ జేబులకు భారం కావచ్చు, కానీ అది మీ కుటుంబానికి ఇచ్చే భరోసా. సిపి రాజశేఖర్ బాబు గారు చెబుతున్నట్లే నియమాలు పాటిద్దాం, నిండు 100 ఏళ్లు జీవిద్దాం.